అమ్మగారు అమ్మగారు అంట్లుంటే బయటేయండి. వెళ్ళు. సరే అండి. అమ్మగారు వేయాలా? ఎందుకు వేయకూడదండి? మీరు వేయచ్చు. వస్తాడు నారాజు ఈరోజు, రాని వస్తాడు నెల రాజు ఈ అయ్యగారు వదలండి. వదలనే, ఈ అవకాశం మళ్ళీ రాదు. రంగే, మధ్యాహ్నం 3 తర్వాత వస్తావా? చిన్న పని ఉంది. వద్దండి, మా ఆయన ఉంటాడు. పోనీ సాయంత్రం 6 తర్వాత వస్తావా? పెద్ద పని ఉంది. వద్దండి, వాచ్మెన్ బాధపడతాడు. రంగి రంగి, అమ్మగారు ఏమిటి నీకు ఈ మధ్య వెకిల్లో ఎక్కువైపోయింది? అమ్మగారండి చూడు, ఆడది మరీ అంత వెరగబడి నవ్వకూడదు, మంచిది కాదు. ముందు ఆంట్లతో కాఫీ ఇస్తున్నావు లేదా? కాఫీ ఇమ్మని. అయ్యి బాబు దెయ్యం. అరవకండి, దెయ్యం లేదు, భూతం లేదు. నేను పంకజాన్ని. నువ్వా తల్లి? పొద్దున్నే మొదలెట్టావా బ్యూటీ చిట్కాలు? నా మొహం మీద కాస్త కాఫీ చుక్కలు పోయివే. కాఫీ భలే ఛాన్సులే. ఏమిటే పొద్దుటి నుంచి కాఫీ కాఫీ అని కాకిలా అరుస్తుంటే ఖాళీ చేతులతో వచ్చావు? ఓ, ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తుందంటే కోల్డ్ కాఫీ ఇస్తుంది అనమాట. తమరికి మామూలు కాఫీ టేస్టే సరిగ్గా తెలియదు, ఇక కోల్డ్ కాఫీ తాగుతారా? నేను 500 ఇచ్చాను, ఏం చేసావు? బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఫేషియల్ చేయించుకున్నాను. అందుకే ఆ బెడ్రూమ్ లో లైట్ టపాల్ పేలిపోయింది. మనం బ్యూటీ చూడలేక. పొగిడింది చాలు గాని, ఇందులో క్యారెట్ ముక్కలు ఉండాలేవి? తెలీదు. టమాటా ముక్కలు ఉండాలి అవేవి? నాకు తెలియదు. ఇంకేం తెలుసు మీకు? తినడం తప్ప. ఈ ఇంట్లో నాకంటే తిండిపోతు ఇంకోటి ఉన్నాడనే విషయం మర్చిపోతున్నావు. ఆ విషయంలో నీకు వాడికి తేడా లేదు. నీకు సోకులు గోల, వాడికి తిండి గోల, నెల అయ్యేసరికి నాకు అప్పులు గోల. చూడండి, మిమ్మల్ని మీరు ఏమైనా అనుకోండి, అంతేకాని నా చిట్టి తండ్రి పండుగ గురించి ఏమైనా అన్నారా నాకు కాలిపోద్ది. వాడు భీముడు వంశంలో పుట్టినవాడండి. భీముడు అంత గొప్పవాడవుతాడు. ఇందులోనా? వాడు పచ్చికాయ కూరలే పిచ్చి పిచ్చిగా తినేస్తున్నాడు. రేపేళ్ళంటో కిటికీలు దూలాలు కూడా పీక్కు తినేస్తాడేమో. ఏం చేస్తున్నారో మగవాడికి కూడా ఈ పగటి వాసనతో కూడా జన్మల పాపం ఇలాంటి దొరికింది. ఏపుగా ఎదిగిన దొంగపోతులాగా మొహం ఎట్టా ఉందో. సోకులకేం తక్కువ లేదు. బాగుంది ఎట్టా ఉంది నీ అమ్మ కడుపు మారా. చెప్పదగా ఏంటి ఏడుస్తున్నారు? నేను చేసుకున్న తర్వాత నాకు అదే మిగిలింది. సచ్చి ఎక్కడున్నాడో మా నాన్న. అమ్మాయి అందాల రాశి కాకపోయినా సుగుణాల గనిరా అని చెప్పాడు గాని ఇలా సూర్యకాంత వారసురాలు అని చెప్పలా. చచ్చి ఎక్కడుందో మా అమ్మ అంతా రివర్స్ లోనే చెప్పింది. ఏమని? అబ్బాయి మీసాలు లేని మన్మధుడు అని చెప్పింది గాని ఇలా ఈకలు కొరికినా ఫారం కూడా చెప్పలా. నేను నీకు తాళి కట్టిన మొగుండే. ఒరే ఒరే ఒరే, నేను నీకు 3 లక్షలు కట్నం ఇచ్చిన పెళ్ళానిరా. అరే ఛీ, మొగుడిని గౌరవించడం నేర్చుకో. అరే ఛీ, పెళ్ళాన్ని గౌరవించడం నేర్చుకో. ఏంటి అయింది అక్కడ చూస్తాను పిచ్చి పిచ్చిగా కొట్టారంటే నా సంగతి నీకు తెలీదు. బాబు 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 ఏమైందిరా? ఏమైంది? నేను అడుగుతున్నాను కదా. నా బిడ్డ ఉండు. కేక పెట్టక ఏం చేస్తాడు? నీ స్టోన్ వింటే మీడియం కర్మ పక్క ఫ్లాట్ లో పసిపిల్లలు కూడా చెవు నడుస్తారు. నా గొంతుకి కోకిలి గొంతు. బయలుదేరిందండి ఉషా ఉతుప్పు. చిల్లులు పడ్డ గులకరాల డబ్బా. ఏమిటే మాటలు ఎక్కువ అవుతున్నాయి? ఎక్కువ అవడానికి రాత్రులు మందు ఎక్కువ అయ్యేది నీకు, నాకు కాదు. ఇంత కనిసి చూస్తున్నాను. ఏమిటి రెచ్చిపోతున్నావు? చంపేస్తా. రెచ్చిపోవడానికి చచ్చిపోవడానికి నేనే పేషెంట్ కాను. తాళి కట్టించుకున్న పెళ్ళాన్ని.
అమ్మా నాన్న అందరిళ్లలో ఉదయాన్నే చక్కగా సుప్రభాతం వింటారు, భక్తి పాటలు పాడుకుంటూ పిల్లల్ని బుజ్జగిస్తూ మేల్కొల్పుతారు. కానీ మన ఇంట్లో ప్రతి రోజు యుద్ధ వాతావరణమే, లేదంటే తిట్లు దండకాలతో మేల్కొల్పు. చిచ్చే ఇదంతా నీ వల్లే వచ్చింది. అందుకే మళ్ళీ ఎక్కడ రాగుడు? గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్. లంచ్ అయిందా మేడం? లేదు సార్, టిఫిన్ అయ్యింది. వెయిటింగా? లేదు సార్, వెయిటింగ్. మీకు ఎన్ని పీరియడ్స్ అయినాయి మేడం? ఎడిసలు అడగకూడదండి. ఓకే ఓకే. బీపీ నాకు నార్మల్. డాక్టర్ గారు, మీరు ఆపరేషన్ చేసి మా పిల్ల ప్రాణాలు కాపాడారు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. నేను నిమిత్త మాత్రుని, నాదేముందయ్యా, అంతా దేవుడిదయ్యా. ఏ దేవుడు డాక్టర్ గారు? ఒకరనే ఉందమ్మా, శ్రీశైలం మల్లన్న కావచ్చు, భద్రాద్రి రావన్న కావచ్చు, షిరిడి సాయన్న కావచ్చు, తిరుపతి వెంకన్న కావచ్చు. వస్తాం డాక్టర్ గారు. మరి నా ఫీజు? మీరు చెప్పిన దేవుడి పేరు మీద ఏదో హుండీలో వేస్తాంలేండి. బీపీ అబ్బు నార్మల్. నెక్స్ట్. నా డబ్బులు తిన్నవాడు ఎవరు బాగుపడతాడే, సార్సు జ్వరం వచ్చిపోతాడు. డాక్టర్ గారు, డాక్టర్ గారు, Yes? ఇది మీకు న్యాయంగా ఉందా? ఏమిటి ఎక్స్రే చూడటమా? కాదు, రిపోర్ట్ రాయటం. ఏం జరిగింది తల్లి, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? కూల్ డౌన్. టెన్షన్ నాకు కాకపోతే మీకా? మ్యాటర్ ఏంటి? 10 రోజుల క్రితం పిల్లల కోసం నేను మా ఆయన టెస్ట్ చేయించుకోవడానికి మీ దగ్గరకు వచ్చామా? వచ్చారు. అప్పుడు నాకు టెస్ట్ చేసి మా ఆయనకి ఏం చెప్పారు? మీ ఆవిడకి ఖచ్చితంగా పిల్లలు పుడతారని చెప్పాను. మరి మా ఆయనకు టెస్ట్ చేసి నాకేం చెప్పారు? నీకు ఈ జన్మలో పిల్లలు పుట్టే అవకాశం లేదు అని చెప్పాను. మరి ఆయనకే అవకాశం లేనప్పుడు నాకెలా పిల్లలు పుడతారండి? చెప్పండి. అలా చెప్పానా? ఐఎమ్ వెరీ సారీ. ఆ రోజు ఆపరేషన్ టెన్షన్ లో ఉండి మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ మర్చిపోయాను. మీ ఆయన కూడా నీతో పాటు వచ్చారమ్మా? వచ్చారు. బావగారు ఎక్కడ ఉన్నారు? అదిగో. అదేమిటి ఎలా చూస్తున్నాడు? చూడకేం చేస్తారు? మీ దిక్కుమాల మాటలు విని నా మీద అనుమానం మొదలయ్యి అలా కిటికీలోంచి తలుపు సందులోంచి చూస్తున్నారు. బావా, చెల్లి పతివ్రత. డిటిఎస్ 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 డిటిఎస్. నీకోసమేనే జీవించున్నది. అయ్యి బాబాయ్, దోమలంటే ఏనుగులా ఉన్నాయి. అయ్యో కమాన్ మేడం, కమాన్ మేడం. సారీ మేడం. లోపలికి బాబాయ్. నా బెహత్రే మూచ. అలాగే. బిల్ ఎంత? బ్యాలెన్స్ తప్పింది, రేపు చూసుకుందాంలే. ఎక్కడ? అక్కడ. तुम एक कमरे में बंद हो. टेंगर तक्कर टेंगर तक्कर टेंगर तक्कर टेंगर तक्कर. చాలా ఆపేసా.